హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఓరియోతో అమ్మా నాన్న ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మా ఓరియో రైడ్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఉన్నాడు. రెడీ టు గో అన్నట్లు చూడండి, ఎంత బాగా రెడీ అయ్యి వెయిట్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ డాడీ కోసం. రా డాడీ రా, మనం రైడ్కి వెళ్దాం అన్నట్లు అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన రైడ్కి వెళ్ళేసి రౌండ్స్ వేసేసి వాకింగ్ చేసేసి అంతా చేసుకోవాలి. కానీ వాళ్ళ డాడీ మటుకు గో టు స్లీప్ అని అన్నట్టు వాళ్ళ డాడీ స్లీప్లోకి వెళ్తున్నాడు. ఈయన మటుకు ప్లీజ్ డాడీ, ప్లీజ్ మమ్మీ, డాడీకి చెప్పొచ్చు కదా, నువ్వన్నా చెప్పు మమ్మీ, రైడ్కి వెళ్దాం మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని అంటూ చూస్తున్నాడు. చూడండి ఎంత క్యూట్గా అడుగుతాడో చూడండి. కన్నయ్య గో టు రైడ్, అదే డాడీ పిలుస్తున్నాడు, గో టు రైడ్, గో డాడీ గో గో అన్నట్టు వెయిట్ చేస్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ షర్ట్ తీసుకోగానే చూడండి వాళ్ళ డాడీ చుట్టూ ఎలా పరిగెత్తున్నాడు. డాడీ షర్ట్ బిన అట్లా కాదు వేసుకునేది, ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలంటూ చెప్తూ ఉంటాడు. ఈ షర్ట్ గోలు ఒకటండి, ఈయనకి షర్ట్ వేసుకోవాలని ఈయన, కానీ వాళ్ళ డాడీ ఒక్క షర్ట్ కూడా తీసుకురాలి. ఈయనకి తెచ్చిన టీ షర్ట్స్ అవన్నీ టైట్ అయిపోయినాయి. ఇప్పుడు బేబీ అప్పుడు తీసుకొచ్చారు, అవి ఇప్పుడు చూస్తే అవి చాలా టైట్ అయిపోయింది. ఏం చేయాలా, తొందరలో ఈయన బర్త్డేకి ఇంకా తీసుకొని ఏదో ఒక టీషర్ట్స్ షర్ట్స్ ఏవో ఒకటి తీసుకోవాలి. బయటికి వెళ్ళడానికి చూడండి వాళ్ళ డాడీతో పాటు ఎంత అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇంకా నాకు కంప్లైంట్ చేయని వచ్చినాడు, మమ్మీ డాడీ రాలేదు చూడు అన్నట్లు. ఇంకా ఆయనది చూడండి, ఇంకా ఆయనదంటండి అది వేస్తే ఇంకా నన్ను బయటికి తీసుకొని వెళ్తాడులే, నాకు హ్యాపీ అన్నట్లు ఎంజాయ్ చేస్తాడు. ఇంకా అయిపోయింది, ఇంకా ఆయన బయటికి వెళ్ళాలా. వేర్ ఈజ్ యువర్ మాస్క్ కన్నయ్య, మాస్క్ ఏది, మాస్క్ ఏది, మాస్క్ లేకుండా యూ డర్టీ బాయ్, మాస్క్ లేకుండా రోడ్ అంతా డస్ట్ అంతా తినేసి వస్తావా? చూడు మాస్క్ వద్దు ఏమొద్దు, బయటికి పోయేసి అంతా గలీజ్ అంతా తినేసి వస్తా మమ్మీ నేను అన్నట్లు పోతున్నాడు. ఫస్ట్ మాస్క్ వేసుకొని బయలుదేరు నువ్వు. మాస్క్ వద్దన్నా అంటే బయటకు వద్దు, అయితే రా లోపలికి వచ్చేస్తే బయటకు వద్దు, నువ్వు మాస్క్ వేసుకుంటేనే బయటికి పో. చూడండి మాస్క్ వేసుకుంటేనే బయటికి పోన్నాను, ఎంత గుడ్ బాయ్ లాగా మాస్క్ వేయించుకుంటున్నాడు. అప్పుడప్పుడు బుర్రలో కొంచెం గుజ్జు తక్కువ అవుతుంది, కానీ మామూలుగా బేసిక్గా మంచి గుజ్జే ఉంటుంది. డోర్ తీయడం ఆలస్యం, ఇంకా పరుగు రైడ్ కోసం స్టార్ట్ అయ్యాడండి. ఇంక అట్లా పోయేసి వస్తాడు వాకింగ్కి. ఆల్రెడీ ఇక్కడ పిచికారింగ్ చేసేసాడు. ప్రకృతిని పలకరించేసి 4 చెట్లని అన్నింటిని బతికిచ్చేసి వాకింగ్ అయితే స్టార్ట్ చేశాడు వీధిలో. ఇలా వెళ్ళేసి అలా 4-5 రౌండ్లు వేసుకొనేసి వచ్చేస్తారు. ఇదిగోండి ఎదురుగా వాళ్ళ తాతయ్యకి హాయ్ చెప్తున్నాడు. వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతూ ఆయనకి అడ్డం ఏం కనపడకూడదు వీధిలో వాళ్ళందరినీ. చూడండి ఎదురుగా ఓరియో వాళ్ళ అమ్మమ్మతో హాయ్ చెప్పేసి మాట్లాడేసి వీధిలో ఇంకంతే, వీధిలో వెళ్ళే వాళ్ళందరినీ నన్ను ఒక రౌండ్ వేయండి, నేను వస్తాను పరిగెత్తా తిరుగుతాడు. చిట్టెలాయవు హాయ్ చెప్పు కన్నయ్య, చిట్టెలాయ దగ్గర పో. రోడ్లో ఏం కనపడతాయి వాటన్నిటిని ఆడేసి పాడేసి కిందేసి పైనేసి అని వస్తాడు. ఇంకా అలా ఒక 4-5 రౌండ్లు వేసేసి ఇంక అంతా ఎక్కడ కనపడితే అక్కడంతా పిచికారీ చేసేసి ఇంకా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకొచ్చేసి ఇంట్లో రెస్ట్ తీసుకునేసి పడుకునేస్తాడండి. ఇది ఓరియో రొటీన్, డైలీ ఇదే అల్లరి. ఒక 4-5 రౌండ్లు వేసేంతవరకు ఇలాగే తిరుగుతూ ఉంటాడు డైలీ. ఆ మాస్క్ లేకపోయిందనుకో రోడ్డున ఏది కనపడినా నోట్లోకి పెట్టేసుకొని వస్తాడు.